Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతవరకు ఎవ్వరూ చేయని స్వీట్ సింపుల్ గా చేసుకునే టేస్టీ అండ్ హెల్దీ అయిన బీట్రూట్ రవ్వ లడ్డు స్వీట్. ఈ స్టైల్లో బీట్రూట్ రవ్వ లడ్డూని చేసి చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నోట్లో వెన్నలాగా కరిగిపోయి బీట్రూట్ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా బీట్రూట్ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ని తీసుకుని ఒక కప్ బొంబాయి రవ్వను వేసుకుందాము. నేను తీసుకున్న క్వాంటిటీకి 20 వరకు రవ్వ లడ్డూలు వస్తాయి. అలాగే మనం ఏ కప్తో రవ్వను తీసుకున్నామో ఆ కప్ కి హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలు అన్ని రవ్వ పీలుస్తుంది. రవ్వను వేపుతున్నప్పుడు కొబ్బరి పాలను పీల్చుకుని మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా కలుపుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ని తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకుని పైన లేయర్ ను తో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ ను తీసుకుని ఈ బీట్రూట్ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని అలాగే టీ గ్లాస్ వాటర్ ని వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. బీట్రూట్ మెత్తగా పేస్ట్ లా వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని అలాగే స్టెయినర్ ని తీసుకుని కొంచెం కొంచెంగా బీట్రూట్ పేస్ట్ ని వేసుకుని స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి హెల్దీ రెసిపీ బీట్రూట్ రవ్వ లడ్డు. ఇలాగా బీట్రూట్ జ్యూస్ ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని గీను వేసుకుని హాఫ్ చాప్ ఆల్మండ్స్ ని వేసుకుని అలాగే కాజుని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు కిస్మిస్ ను వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా కిస్మిస్ ఆల్మండ్స్ అండ్ కాజు గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రవ్వను తీసుకున్న కప్పుతో పావు కప్ నెయ్యిని వేసుకుని 1 అవర్ పక్కన పెట్టిన రవ్వ కొబ్బరి మిక్స్ ని వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేగడానికి కనీసం 15 మినిట్స్ టైం పడుతుంది. రవ్వ లడ్డు టేస్ట్ అంతా ఈ రవ్వ వేపడంలోనే ఉంది. రవ్వ ఇంత బాగా వేపితే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. రవ్వ సువాసన వచ్చి ఇలా వేగిన తర్వాత ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలాగే 1 స్పూన్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ వేపుతున్నప్పుడు లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుతూ ఫ్రై చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని మనం ఏ కప్ తో రవ్వను వేసుకున్నామో ఆ కప్ తో పంచదారను వేసుకుని 2 టేబుల్ స్పూన్ వాటర్ ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ పంచదారను కరిగించుకోవాలి. ఇలాగా బీట్రూట్ జ్యూస్ వేసి రవ్వ లడ్డు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ బీట్రూట్ జ్యూస్ జిగురు తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలాగా జిగురు తీగపాకం వచ్చాక పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగా వేపుకున్న రవ్వ ప్యాన్ పెట్టుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బీట్రూట్ తీగ పాకంను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. రవ్వ అలాగే కొబ్బరికి బీట్రూట్ పాకం అంతా పీల్చుకునే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా ప్యాన్ నుంచి సెపరేట్ అయితే పర్ఫెక్ట్ గా బీట్రూట్ రవ్వ లడ్డు టెక్చర్ వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోండి. ఇప్పుడు
లడ్డూలు చుట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే హ్యాండ్ కి గీని రాసుకుని ఇలాగా మనకి కావలసిన సైజులో లడ్డూలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. మీకు 2-3 రోజుల తర్వాత కూడా జ్యూసీగా ఉంటాయి. తింటుంటే ప్రతి బైట్ లోనూ చాలా ఎంజాయ్ చేస్తారు. రవ్వ లడ్డూను చేసిన వారు ఉంటారు, కానీ ఈ స్టైల్లో హెల్దీగా కలర్ఫుల్ బీట్రూట్ రవ్వ లడ్డు ఎవరు చేసి ఉండరు. ఈ విధంగా మొత్తం అంతా బీట్రూట్ రవ్వ లడ్డూను చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్ బీట్రూట్ రవ్వ లడ్డు స్వీట్ రెడీ అయిపోయింది. సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన నోట్లో వెన్నలాగా కరిగిపోయే బీట్రూట్ రవ్వ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలాగ వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.